కేసులో ఎట్టకేలకు బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారు. తామే స్వచ్ఛందంగా అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తుంటే అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఎవరెలా చెప్పినా కూడా బండి భగీరథ్ అంతిమంగా జైలుకు వెళ్లాల్సి అయితే వచ్చింది. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కు దారులన్నీ మూసుకుపోవడంతోనే భగీరథ్ చివరికి లొంగిపోయారన్నది వాస్తవం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, అంటే లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. పిల్లలపై పెరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2012లో అత్యంత శక్తివంతమైన ఈ చట్టాన్ని అయితే తీసుకొచ్చింది. చాలా మంది ఈ చట్టం కేవలం ఆడపిల్లల కోసమే అనుకుంటారు, కానీ 18 ఏళ్ల లోపు వయసున్న అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ చట్టం అయితే వర్తిస్తోంది. పిల్లలపై జరిగే శారీరక దాడులు, అసభ్య ప్రవర్తన, అసభ్యకరమైన వీడియోలు చూపించడం, ఇలాంటివన్నీ కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. సాధారణ కేసులకు పోక్సో కేసులకు మధ్య చాలా తేడా ఉంది. ఇందులో ఉన్న కొన్ని కఠిన నిబంధనలు నిందితులకు చెమటలు పట్టిస్తాయి. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి అంత సులభంగా బెయిల్ రాదు. సాధారణంగా ఏదైనా నేరం జరిగితే ఇతనే తప్పు చేశాడని పోలీసులు నిరూపించాలి. కానీ పోక్సోలో తాను తప్పు చేయలేదని నిందితుడే కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. బాధితులకు త్వరగా న్యాయం జరగాలని ప్రభుత్వం ప్రత్యేకంగా పోక్సో కోర్టులను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ విచారణ చాలా వేగంగా జరుగుతుంది. ఒకవేళ నేరం చేశాడని తేలితే ఈ చట్టంలో శిక్షలు మారుతూ ఉంటాయి. పిల్లలను తాకడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే 3 నుండి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అయితే పడుతుంది. లైంగిక దాడికి పాల్పడితే 7 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. 2019లో చేసిన సవరణల ప్రకారం చిన్నపిల్లలపై అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణ శిక్ష వేసే అధికారం కూడా కోర్టులకు ఉంది. ఈ చట్టం ప్రకారం బాధితులైన పిల్లల పేరు గాని, ఫోటోలను గాని, వారి స్కూల్ వివరాలను గాని మీడియాలో లేదా సోషల్ మీడియాలో బయట పెట్టడం పెద్ద నేరం. అలా చేసిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే భగీరథ్ పై పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు మొదలుకొని అరెస్ట్ వరకు తెలంగాణ రాజకీయాలు కుదుపులకు గురయ్యాయి. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విమర్శల పాలు కావాల్సి వచ్చింది. అయితే అలాంటి వాటికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో భగీరథ్ కోసం 5 బృందాలు వెతుకులాటకు దిగాయి. అలాగే అతను దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే పోక్సో కేసులో కీలకమైన నిందితుడి అరెస్ట్ అయితే జరిగింది. ఆ తర్వాత ఏంటనే ప్రశ్న ఎదురైంది. పోక్సో కేసు శిక్షలకి సంబంధించి చట్టం చాలా బలంగా వార్నింగ్ ఇస్తోంది. నిన్నటికి నిండా ఒక కానిస్టేబుల్ కు సంబంధిత న్యాయస్థానం ఏకంగా 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సో చట్టానికి ఎవరు అతీతులు కారు. నేరారోపణలకు సంబంధించి బలమైన ఆధారాలుంటే కఠినమైన శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న వాదన న్యాయ నిపుణుల నుంచి వస్తోంది. మరోవైపు నిందితురాలు బాలిక తల్లిదండ్రులు కేసు విషయంలో చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. నిందితుడి వెనక రాజకీయ బలమేంటో అందరికీ తెలుసు. తెలంగాణ పౌర సమాజం ప్రదర్శించిన చైతన్యంతోనే కేసు ఇంతవరకు నడిచింది. అయితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందన్నదే ప్రశ్న. ఇక భగీరథ్ తనను లోబర్చుకొని మద్యం తాగించి నగర శివార్లోని ఒక ఫామ్ హౌస్ లో లైంగికంగా దాడికి పాల్పడ్డారని ఆ బాలిక తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై పోలీసులు పోక్సో చట్టం సెక్షన్లు 11, 12తో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే ఇంతకు ఈ చట్టం ఏంటి, ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి, శిక్షలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక బాలికలపై అత్యాచారం చేసిన కేసులో 2 వేర్వేరు నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ ప్రత్యేక పోక్సో న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో కానిస్టేబుల్ కి 31 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12,000 జరిమానా విధించింది. బాధిత బాలికకు నష్టపరిహారంగా ₹1,00,000 చెల్లించాలనైతే ఆదేశాలు జారీ చేసింది. 2020లో సెంట్రల్ జోన్ డీసీపీ వద్ద కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వరదరాజు సుదేశ్ తాడ్బండ్ వద్ద నివాసం ఉండే ఓ బాలికపై లైంగిక వేధింపులకైతే పాల్పడ్డాడు. అత్యాచారం చేసి ఆమెను బెదిరించినట్లు కేసు నమోదు కాగా కోర్టులో 6 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. నిందితుడికి శిక్ష, జరిమానా విధించింది. మరోవైపు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి రంగారెడ్డి ప్రత్యేక పోక్సో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గర్భం దాల్చిన ఆ బాలికను భయపెట్టి బలవంతంగా గర్భస్రావం చేయించిన మరో 2కి 3 ఏళ్ల కారాగార శిక్ష వేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రధాన నిందితుడు అహ్మద్ అజీం కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 22,000 జరిమానా అయితే విధించింది. గర్భస్రావం చేయించిన మహమ్మద్ హలీం, జమీలా బేగంలకు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 6,000 జరిమానా అయితే వేసింది కోర్టు. మరోవైపు పోక్సో కేసులో నిందితుడు శిక్ష నుంచి బయటపడాలంటే కేవలం బాధితుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడవలసి ఉంటుంది. ఏవైనా కారణాలతో కేసును ఇదే రీతిలో ముందుకు సాగకుండా ఉండాలంటే
బాధితులు మెతక ధోరణి లేదా చూసి చూడనట్లుగా వ్యవహరించాలి. అలా జరుగుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇంతవరకు బాధితులు న్యాయం కోసం చాలా గట్టిగా నిలబడ్డారు. అందుకే వారికి అండగా యావత్ తెలంగాణ సమాజం నిలబడి కలబడింది. చివరికి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దిగొచ్చి కేసు విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే భగీరథ్ అరెస్ట్ చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం జైల్లో ఉంటున్న భగీరథ్ జైల్లో ఎన్నాళ్ళుండాలి, కేసు పురోగతి ఎలా ఉండబోతుంది అన్న చర్చ పెద్ద ఎత్తున అయితే సాగుతుంది. దీనికి కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.